మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా 23వ కీర్తనలో శాంతికరమైన జలముల యొద్ద నేను మిమ్మల్ని నడిపించెదను. శాంతికరమైన జలాలన్నప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు, నీళ్ళన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అదే సముద్రం ఒడ్డుకి వెళ్ళామనుకోండి, ఘోష వినిపిస్తూ ఉంటుంది. సముద్ర ఘోష, సముద్ర కెరటాలు ఎగసి పడుతూ ఉంటాయి. మరి సముద్రం యొద్దకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవాలన్నా గట్టిగా మాట్లాడాలి. కొన్నిసార్లు నేను వాగ్దానాలు ధ్యానిస్తూ వివరిస్తున్నప్పుడు సముద్ర ఒడ్డున మాట్లాడుతుంటే నేను ప్రసంగించేదానికన్నా సముద్ర ఘోష ఎక్కువైపోయింది. సో ఇంకా గట్టిగా శక్తివంతంగా మాట్లాడాల్సి వచ్చింది. దేవుని ప్రజలైన మనం గుర్తించాల్సింది, ప్రభు ఏ మాట చెప్పినా దాని వెనక ఆత్మీయ అర్థాలున్నాయి. శాంతికరమైన జలముల యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఒక మంచి కాపరిగా ఉండి తన యందు భయభక్తులను వారిని అశాంతిలోకి నడిపిస్తానంటలా, అసమాధానంలోకి నడిపిస్తానంటలా. ఈ లోకంలో చాలామంది అన్నీ ఉన్నప్పటికీ కూడా అశాంతిగా బ్రతుకుతున్నవారు, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నవారు, డిస్టర్బ్డ్గా బ్రతుకుతూ డిసప్పాయింట్ అయి డిస్కరేజ్మెంట్లోనే బ్రతకంతా కొనసాగిస్తూ ఒక విధమైన డిప్రెషన్ గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభుని నీకు కాపరిగా చేసుకో. ఆయనకి లోబడి జీవించడం ప్రారంభించి ఆయన భయభక్తి కలిగి ప్రార్థించడం ప్రారంభిస్తే అశాంతిలో ఉన్న నీ జీవితాన్ని శాంతికరమైన జలం లేదుకు అనగా శాంతికరమైన జీవితంలోనికి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి, సమాధానం అనుగ్రహించే ప్రభు కృపలోనికి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. భూమి మీద జీవిస్తున్న మనుషులే కాదు, జీవరాశులన్నిటికీ నీరనేది ఒక లైఫ్ లాంటిది. నీరు తీసుకోవడానికి అవన్నీ కూడా తప్పనిసరిగా నీటి గట్టుకు వస్తాయి. అది చెరువు కావచ్చు, వాగు కావచ్చు, నీటి వాగుల యొద్దకు అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. క్రూర జంతువులు కూడా, క్రూరమైన సింహాలు నీటి యొద్దకు రావడం, నీరు తీసుకోవడం, పులులు నీళ్లు తాగడానికి వస్తాయి. మరి సాధుజీవులుగా ఉన్నటువంటి దుప్పులు, జింకలు, ఇంకేమన్నా చెప్పొచ్చు, వాటన్నిటికీ నీరు అవసరం. నీటి యొద్దకు వచ్చి నీరు తాగి వాటి ప్రాణాలను తృప్తిపరుచుకుని వెళ్తాయి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అశాంతితో అసమాధానంతో తృప్తి లేని జీవితం జీవిస్తున్న మీ జీవితాలకు శాంతినిచ్చే జలములు అంటే మీకు జీవమును, నెమ్మదిని, సమాధానం అనుగ్రహిస్తాను. నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. నా నడిపింపులో మీరుంటే అశాంతిలో మీరుండరు. నా నడిపింపులో మీరున్నట్లయితే ఆ నెమ్మది లేని బ్రతుకులు మీకు ఉండవు. నేను శాంతిని కలుగు చేస్తాను, నెమ్మది కలుగు చేస్తాను. మీ జీవితాల్లో శాంతికరమైన జలముల యొద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి నేను తీసుకొస్తానంటున్నాడు. ఆయన నడిపింపుకు లోబడదాం. కలవరంతో, భయంతో బతకడం దేవుని చిత్తము కానే కాదు. భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో వారి జీవిత పరిస్థితులు బాలేనప్పుడు, కలవరాలు ఎదుర్కొన్నప్పుడు, కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టారని వాక్యం సెలవిస్తుంది. వారు కష్టకాలం ముందు యెహోవాకు దేవునికి మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకించి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట. ఆయన వాక్యము ద్వారా మనల్ని బాగు చేస్తాడు. ఆయన నడిపింపులో అశాంతి నుండి శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని వింటూనే ఒక కీర్తన పాడుకున్న తర్వాత ఈ వాగ్దానాన్ని వివరిస్తాను. శాంతి లేని లోకంలో, సమాధానం లేని లోకంలో మీకును మీ కుటుంబాలకు శాంతిని, సమాధానం అనుగ్రహించాలని ప్రభు కోరుతున్నాడు.
చూడండి, 6 దినాలు కష్టపడి సంపాదించమని ప్రభువే చెప్పాడు. 7వ దినమున విశ్రాంతి తీసుకోమన్నాడు. క్రొత్త నిబంధనలో ఆదివారం రోజున పునరుద్ధాన దినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానంలో గడుపుదాం. ఒకరోజు బాడీకి రెస్ట్ ఉండాలి. రెస్ట్లెస్గా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎంత సంపాదించినా జీవితం గందరగోళంగా ఉంటుంది. కళ్ళతో చూడడానికి తప్ప శాంతి సమాధానం లేకుండా అనారోగ్యాలతో బాధపడే పరిస్థితి దేవుని చిత్తము కాదు. కనుకనే వారం రోజుల్లో ఒక రోజున రెస్ట్ తీసుకోమంటాడు. రెస్ట్లో ఉండాలి మన బాడీ. మన దేహ నిర్మాణకర్త చెప్పాడు. ఆయన చెప్పిన వాక్యానికి మనం లోబడ్డం మంచిది. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ, శరీరం, మనసు, ఈ మూడింటికి శాంతి కావాలి. మనసుకు సమాధానం కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. ఈ 3 ఉన్నప్పుడే మన జీవితంలో శాంతి కలిగి ఉన్నట్టు. అందుకే ప్రభు అనుగ్రహించువాడు, ఆయన రక్షించువాడు, మనశ్శాంతిని, సమాధానం అనుగ్రహించువాడు, మన పాపములన్నీ కడిగివేసి నూతనపరచువాడు ఆయనే. గనుకనే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనను మనం కాపరిగా చేసుకుని ఎప్పుడైతే జీవిస్తామో ఆ మంచి కాపరైన ప్రభు మనల్ని శాంతికరమైన జలముల ఎదుగు నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ప్రార్థిస్తుండగా ఈరోజే మిమ్మల్ని ప్రభు శాంతికరమైన స్థితిలోనికి, నెమ్మదిలోనికి, సమాధానంలోకి మిమ్మల్ని నడిపించి మీ జీవితాలను స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీ లేఖనాల్లో రాయబడినట్టుగా ఈ వాక్యమును ధ్యానించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించండి. అశాంతి నుండి శాంతిలోకి వారిని నడిపించండి. కృంగిపోయిన వారిని జ్ఞాపం చేసుకురండి. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న వారికి ఇప్పుడే మీ నడిపింపు ద్వారా వారికి శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించే అనుభవంలోకి, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆనందము, సమాధానంలోకి వారిని నడిపించండి. దోస్ హు ఆర్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్, దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ డిప్రెషన్, లార్డ్ జీసస్ సెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ డిప్రెషన్, గివ్ దెమ్ పీస్ ఆఫ్ మైండ్, జాయ్ అండ్ హ్యాపీనెస్. వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు శాంతిని, సమాధానం అనుగ్రహించి మీ నడిపింపులో మా కుటుంబాలంటూ సహాయించేయండి. మా మంచి కాపరువు నీవే, శాంతికరమైన జలములెద్దుకు మమ్మల్ని నడిపించేవాడు నీవే, అభివృద్ధినిచ్చేవాడు నీవే. మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఈ వాగ్దానం విన్న వెంటనే ఆమేన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఈ ఛానల్ తెలియని వారికి పరిచయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే కృపా సమాధానం మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. Many more returns of the day. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8 verse 10. ఆ నెహెమ్యా 8-10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.